cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your. Please stop. You shouldn't have. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసేనాగ్ తెలుగు వ్లాగ్స్. బిఫోర్ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ సన్ ఇంకా నా స్టూడెంట్ పెళ్ళికొడుకు ఫంక్షను ఇంకా వాళ్ళ హోమ్ టూర్ చూపించాను కదా. ఇక నెక్స్ట్ అయితే మ్యారేజ్ అండ్ రిసెప్షన్. మ్యారేజ్కి అయితే మేము వెళ్ళలేదండి, ఎందుకంటే మ్యారేజ్ పెళ్ళికూతురు ఇల్లు పాలకొల్లులో జరిగింది. రిసెప్షన్ అయితే ఇక్కడే. ఇక రిసెప్షన్కి అయితే మేమైతే బయలుదేరాము. ఏం సమ్మరోగానండి, ఎండలైతే మండిపోతున్నాయి. ఇక పిల్లలైతే మటుకి ఎండలకి రాలేమని అనేసారు. ఇక నేను, మా వారు, మా మరిది ఆది, మా చిన్నత్తయ్య, ఇక నలుగురం కూడా ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. ఇక మా మరిది కూడా వాళ్ళ పిల్లలు తీసుకురాలేదు, చాలా ఎండలుగా ఉన్నాయండి. మేము వెళ్ళేసరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే అప్పుడే వచ్చారు. చాలా బాగున్నారు కదా జంట. ఇక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి వస్తే చాలా బాగుందండి, ఫ్లవర్స్తో సూపర్గా ఉంది. చూడండి, మేము వెళ్ళేసరికి చాలా మంది అయితే వచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే ముందుగా ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు. ఇక మేము వాళ్ళని చూస్తూ, ఇక మా చిన్నత్తయ్య మేమందరం కూడా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇదిగోండి మా చిన్నత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు తను రాజత్తయ్య. నేనైతే రిసెప్షన్కి పట్టు శారీతో పర్ల్ గోల్డ్ సెట్తో రెడీ అయ్యాను. ఫంక్షన్ అంటే మరి ఆ హడావిడి ఉండాలి కదా. మా మరిది, అత్తయ్య, ఇక మా వారు అందరం కూడా వాళ్ళ ఫోటోషూట్ అయ్యే వరకు కూడా కాసేపు మాట్లాడుకొని, ఇక తర్వాత అయితే ఇక దంపతులకి ఒక్కొక్కరిగా అందరూ కూడా అక్షింతలు వేస్తున్నారని మేము కూడా వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి అక్షింతలు వేసాము. Ready, camera to smile. కూర్చుని పోనీ, కూర్చుని పోండి, కూర్చుని కూర్చుని. తర్వాత అందరూ ఒక్కొక్కరిగా దంపతులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. వీళ్ళైతే మా ఫ్రెండ్ సరోజ అంటాం కదా, వాళ్ళ రిలేటివ్స్. ఇక చాలా మంది అండి, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే. అందరినీ పలకరిస్తూ సరదాగా గడిచింది ఆ రోజంతా. Talk to you, but lately I've been doubting. Shawty went outside, grabbed a bottle and she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారో. ఇద్దరు సిగ్గుపడుతూ చూడ చక్కగా ఉన్నారు కదా జంట. ఇక ఇద్దరికి కూడా దండలు మార్చుకోమని ఇక ఫోటోషూట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your. Please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I just wanna talk and you don't wanna listen, baby. I don't get it all. She don't love me, she loves drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened. ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉంది. ఇక పద్మ గారు, అను అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఒక్కొక్కరిగా అందరూ కూడా వస్తూ ఉన్నారు.
పాపం అందరినీ రిసీవ్ చేసుకోవడం, ముందు రోజే మ్యారేజ్ కదా, ఇక ఊరు నుంచి రావడం, నెక్స్ట్ డేనే రిసెప్షన్. పాపం అండి ఫుల్ టైర్డ్ అయిపోయారు వాళ్ళు. ఇక ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్స్ అయితే వస్తూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అంటే నా ఏజ్ వాళ్ళనే కాదండి, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, నాతో పాటు అందరూ నా ఫ్రెండ్సే. అందరితో కూడా నేను కలిసిపోయి మాట్లాడుతూ ఉంటాను. ఇదిగోండి ముంతాజ్ గారు, మున్ని గారు, మేమందరం అండి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఇక కలిసామంటే తెలిసిందే కదా, కబుర్లే కబుర్లు, ఇక అన్ని రకాల మాటలు వస్తూనే ఉంటాయి. మా ఫ్రెండ్సే కాదండి, నా దగ్గర చదివిన స్టూడెంట్స్. ఇదిగోండి తను లంచ్ చేస్తుంది కదా, మ్యారేజ్ అయిపోయింది. ఇక ఈ రిసెప్షన్కి అయితే ఊరి నుంచి వచ్చింది పద్మ గారు. వీళ్ళు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇదిగోండి మా స్టూడెంట్ వాళ్ళ పాప. నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, అదండి చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకుని అటు ఇటు తిరిగేస్తూ ఉంది. ఇక తర్వాత అయితే మేము లంచ్ చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే నాకు తెలిసిన వాళ్ళే, నా దగ్గర చదివిన స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ అలా పలకరిస్తూనే ఉన్నారు. ఇదిగోండి మా స్టూడెంట్ మాధురి, ఇక అది కూడా భోంచేస్తూ మాతో కబుర్లు చెప్తూ ఉంది. మాధురిని భోంచేవే అంటే, అక్క మీరు భోంచేశారంటే చేసామే అంటే, అయినా సరే కూడా వినిపించుకోకుండా నాకు తినిపిస్తూ ఉంది. నిజంగా అండి చాలా ప్రేమ చూపిస్తారు స్టూడెంట్స్. ట్యూషన్లో ఎంత స్ట్రిక్ట్గా ఉన్న తర్వాత అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. అందుకే పిల్లలందరూ ఇప్పటికీ అండి ఎక్కడికి కనిపించినా సరే నాతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఫంక్షన్లో మొత్తం అండి అందరూ మాకు తెలిసిన వాళ్ళే. మేము పలకరించడం లేదా వాళ్ళు మా దగ్గరికి వచ్చి పలకరించడం, అలా అందరితో మాట్లాడుతూ మంచి టైం అయితే స్పెండ్ చేశాము. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now I'm mad and you think I tried goodbye. That's a bitch I had to cross. Not my fault, but you have to stop. You shouldn't have to treat me like this, treat me like this. Now I'm all alone. ఫంక్షన్ అయితే మటుకండి చాలా హడావుడిగా జరుగుతూ ఉంది. ఇక ఒక్కొక్కరిగా వెళుతూ ఉన్నారు. ఇక పద్మ గారికి, అనుకి అయితే కొంచెం రిలీఫ్ దొరికింది. ఇక నేను వాళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడుతూ వాళ్ళతో కొన్ని పిక్స్ దిగాను. మావారైతే పద్మ గారు నాగరాజు గారితో ఇక మ్యారేజ్ ఎలా జరిగింది, ఇక అన్ని విషయాలు మాట్లాడుతూ వాళ్ళతో జోక్స్ వేస్తూ ఉన్నారు. పెళ్లి హడావుడంటే మరి అలా ఇలా ఉండదు. ఇక పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి ఇక స్టార్ట్ అయిన పనులు, ఇక మ్యారేజ్ అని, రిసెప్షన్ అని, ఇక అన్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలా అండి స్ట్రెస్ ఉంటుంది. అదే పద్మ గారు నాగరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లంచ్కి ఏ వెరైటీస్ పెట్టారో నేను చెప్పలేదు కదా, అవేంటో నేను మీకు చూపిస్తాను, మీరు చూసేయండి. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I had to cross. Not my fault, that's your please stop. You shouldn't have to treat me like this, treat me like. లంచ్లో వెరైటీస్ అన్నీ చూసారు కదా, అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి వెరైటీస్ అన్నీ కూడా. ఇక మేమైతే లంచ్ చేసేసి ఇక మా స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, వాళ్ళతో సరదాగా కొన్ని పిక్స్ దిగాము. ఇప్పుడు వీళ్ళు ఒకరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే, ఇంకొకళ్ళు అయితే కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నారంటండి. నిజంగా పిల్లలు అలా సెటిల్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. వాళ్ళు అవన్నీ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత సెటిల్ అయినానండి, అప్పటి విషయాలు ఏమీ కూడా మర్చిపోలేదు. అక్క అవని ఇవని మాట్లాడుతూనే ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు అలా హ్యాపీగా సెటిల్ అయ్యారు. అంతకంటే ఆనందం ఇంకేం కావాలి చెప్పండి. ఇక వాళ్ళతో బిజినెస్ గురించి మాట్లాడుతూ, మా పిల్లలు ఏం చదువుతున్నారో అవన్నీ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I had to cross. Not my fault, that's your please stop. You shouldn't have. ఇక
ఇంకా ఒక్కొక్కరిగా అందరూ రిటర్న్ అవుతూ ఉన్నారు. అప్పుడే 2 అలా అయ్యింది. ఇక చూడండి అను వాళ్ళు ఇంకా ఇప్పుడు లంచ్ చేస్తూ ఉన్నారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఇక లంచ్ చేయడానికి వెళ్ళారు. ఇక మేమైతే డెకరేషన్ అవన్నీ చూస్తూ మేమైతే సరదాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your pissed off. You shouldn't have to treat me like this, treat me like this. How I'm all ఇక పిక్స్ అన్ని దిగి ఇక అందరికీ కూడా బాయ్ అని చెప్పి మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened. Oh, రిసెప్షన్ చాలా బాగా జరిగింది కదా. ఇక నెక్స్ట్ అయితే ఫనీ వాళ్ళ అత్తారింటి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఫనీకి ఇక కోడలికి పద్మ గారు అను వాళ్ళు సర్ప్రైజ్ చేశారటండి. చూడండి చక్కగా అందంగా ముగ్గులు పెట్టి వాళ్ళకి ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసి వాళ్ళకి ఎలా వెల్కమ్ చెప్పారో. cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your pissed off. You shouldn't have to treat me like this, treat me like this. How I'm all alone once again. I just wanna talk and you don't want. అంతేకాదండి కొత్త జంటకి డాబా పైకి తీసుకొచ్చి క్రాకర్స్ కాల్స్తో వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చారు. మీరు చూడండి. రండి 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 వెల్కమ్. బాగుంది కదా సర్ప్రైజ్. వాళ్ళు చూసి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట. అలా ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫనీ అండ్ ప్రశాంతి. ఇక నెక్స్ట్ డే అయితే మాకు తెలిసిన వాళ్ళ మ్యారేజ్ అయితే జరిగిందండి. మేము అయితే ఒకే బ్లాక్లో ఎదురు బదురు ఉండేవాళ్ళం. చాలా బాగుండేవాళ్ళం అండి. రెడ్డి గారు ధనలక్ష్మి గారు, ఇక పిల్లలైతే సాయి అభిషేక్ రెడ్డి, ఇక పెళ్లి కొడుకు పేరు సాయి. వీళ్ళు ఇప్పుడు జర్మనీలో జాబ్ చేస్తూ ఉన్నాడట. చాలా బాగా జరిగిందటండి రిసెప్షన్. మా బావ గారు ఇక మా వారు అయితే రిసెప్షన్కి అయితే అటెండ్ అయ్యారు. చాలా బాగా జరిగిందట. ఇలా మా ఫనీ రిసెప్షన్ ఇంకా సాయి రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగినాయి. అందరితో కలిసి సరదాగా మాట్లాడి మంచి టైం అయితే స్పెండ్ చేశాము. ఫనీ ప్రశాంతి ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఇద్దరు చక్కగా షేర్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. అలా మా ఫనీ రిసెప్షన్ ఇంకా సాయి రిసెప్షన్లు అయితే చాలా బాగా జరిగినాయి. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో మనము ఉండాలి. Thank you for watching. I should've cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're